హలో అండి. ఈరోజు కొత్తపల్లి కొబ్బరి మామిడికాయతోటి ఆవకాయ పచ్చడి. ఫ్రెష్‌గా ఉన్న కాయలు మార్కెట్‌లో తెచ్చుకోండి. నేనైతే మా గార్డెన్‌లోయి తెచ్చుకుంటున్నాను. ఈ కాయ స్పెషల్ ఏంటంటే ఎక్కువ పీచు ఉంటదండి. ఫైబర్ ఉండటం వల్ల మన మొక్క మెత్తబడిపోకుండా సంవత్సరం అంతా నిల్వ ఉన్నా సరే కరకరలాడుతా పుల్లగా బావుంటది. చాలామంది ఈ కాయ తప్పితే అసలు వేరే కాయతో ఆవకాయ పట్టరండి కొంతమందైతే. అంత బావుంటదనమాట. పీచు ఉండటం వల్లే మొక్క కరకరలాడుతా ఉంటది. అలాగే పండిన తర్వాత కూడా తీపి అంత మధురంగా ఉండి కాయ మంచి టేస్ట్ ఉంటది. అలాగే పచ్చడికి అలాగే బావుంటదనమాట. పచ్చడి పట్టే కాయల్లో మంచి కాయల్లో ఇదొక రకమైన జాతనమాట. ఈ కాయ కూడా పచ్చడి పట్టే కాయల్లో చేరుతుంది. ఈ లిస్ట్‌లో ఉంటదనమాట. అలాగే ఈ కాయల్ని కడిగేసి, తుడిచేసి ఎక్కడా తడి లేకుండా చూసుకోండి. ఇలా రౌండ్‌గా ఉంటది కాయ. మొక్కల్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ సైజు మొక్కలు కొట్టించుకున్న తర్వాత ఈ లోపల ఉన్న ఉల్లి పొర లాంటి దాన్ని తీసేసి బాగా తుడిచేసుకోండి. దీనికి ఆవకాయకి వాడే గిన్నెలు గానీ, పాత్రలు గానీ ఏదైనా సరే తడి లేకుండా ఉంటేనే మీకు పచ్చడి నిల్వ ఉంటది. మంచి గానుగ నూనె యేసుకుంటే బావుంటది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానీ, గానుగ నూనె గానీ యేసుకొని ఉప్పు, పసుపు, కారం, అలాగే ఆవపిండి, మెంతిపిండి మీరు చక్కగా ఎర్రగా వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి యేసుకుంటే మీకు పచ్చడి రుచి బావుంటది. అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువేసుకోండి. రుచికి రుచి బావుంటది. వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి కూడా మంచిది. పైకి కిందకి బాగా మొక్కకు పట్టేటట్టుగా చెయ్యి బెట్టి బాగా కలిపేసేసి గట్టిగా మూత పెట్టుకోండి. గాజు గిన్నె గానీ, లేపోతే ప్లాస్టిక్ గానీ, జాడీ గానీ పెట్టుకోండి. స్టీల్ గిన్నెలు వాడొద్దు. అలాగే రెండో రోజు, మూడో రోజు కూడా ఇలా కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని నిల్వ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. మీకు ఈ పచ్చడి కొలతలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న ప్లే సింబల్‌ని ప్రెస్ చేయండి.